తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్స్లో బీజేపీ ఎన్ని ఓట్లతో ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా లేక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని మీ గౌరవం ప్రమాదంలో ఉంది అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోయి జాతీయ నాయకులకు కేంద్ర అధికారులకు మళ్ళా మీ ముఖం ఎట్లా చూపెడతారు, కొద్దిగా ఆలోచన చేయండి సార్ అంటూ రాజాసింగ్ సూచించారు. ప్రతి ఒక్క పార్లమెంట్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క డివిజన్లో మేలు చేసే అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మేలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు, మీరు కూడా ఏదో ఒక రోజు పక్కా వెళ్తారంటూ రాజాసింగ్ మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్లో ఎంఏఐ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు, ఓవైసీ మీకు మంచి స్నేహితుడు, ఆయన్ను అడగండి అంటూ రాజాసింగ్ సూచించారు. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది. రాష్ట్ర పార్టీ ఇప్పటికే ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపగా వారిని కాదని పార్టీ బలమైన బీసీ అభ్యర్థి పేరును పరిశీలిస్తుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో అనూహ్యంగా మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ తనయుడు యువనేత మూల విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే తమ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న బీజేపీ రాజాసింగ్ ఎపిసోడ్ మరింత ఇరుకున పడేలా చేస్తుంది. అయితే నిజంగా కూడా ఇప్పటికీ అసలు పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ అవ్వచ్చు, అటు బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇటు సైడ్ చూసుకుంటే పార్టీలకు సంబంధం లేకుండా నిరుద్యోగులు అవ్వచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళు నామినేషన్ వేశారు. వాళ్లకు వెళ్ళి జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే అసలు మీరు ఏ పార్టీకి ఓటు వేయకండి, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓటేసి మమ్మల్ని గెలిపించండి, నిరుద్యోగుల్ని గెలిపించండి, మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం, డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మీదనే పడ్డారు.